నమస్తే అండి. నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. వైశాఖ పురాణం 23వ అధ్యాయం. నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మాస విశిష్టతను వివరిస్తూ శంఖుడు కిరాతుడి కథను ఇలా కొనసాగించాడు. కిరాతుడు శంఖుడితో చాలా వినయంగా మాట్లాడుతూ, మహానుభావా, నేను ఎంతో పాపిని, నీచమైన బోయకులంలో పుట్టినవాడిని. కాని నీ దయవల్ల నాలో ఈరోజు ఒక మంచి మార్పు వచ్చింది. సజ్జనుల సాంగత్యం ఎప్పుడూ చేడు చేయదు కదా. అందుకే నన్ను మీ శిష్యుడిగా స్వీకరించి నాకు జ్ఞానాన్ని ప్రసాదించి నాలోని హింసా ప్రవృత్తి మళ్లీ రాకుండా చూడమని వేడుకున్నాడు. గంగానది పాపాలను కడిగేసినట్లుగా మీలాంటి వారు మందబుద్ధి కలవారిని కూడా ఉద్ధరిస్తారని నాపై దయచూపమని ప్రార్థించాడు. ఆ బోయవాడి మాటలు విన్న శంఖుడు చాలా ఆశ్చర్యపోయి ఇదంతా వైశాఖ మాస మహిమ అని గ్రహించాడు. అప్పుడు శంఖుడు కిరాతుడితో మాట్లాడుతూ, నాయనా, నీకు మంచి జరగాలని కోరుకుంటే విష్ణువుకు ప్రీతికరమైన వైశాఖ ధర్మాలను పాటించు. ప్రస్తుతం ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి నీరు నీడ ఉన్న చోటుకు వెళ్లి అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఈ మాస గొప్పతనాన్ని నీకు వివరిస్తాను అని అన్నాడు. కిరాతుడు శంఖుడిని కొంచెం దూరంలో ఉన్న ఒక అందమైన సరస్సు దగ్గరకు తీసుకువెళ్లాడు. ఆ సరస్సు హంసలు కొంగలతో కలకలలాడుతూ కలువలు తామరపూలతో ఎంతో మనోహరంగా ఉంది. చుట్టూ వెలగ చెట్లు పళ్లవృక్షాలు ఉండి ఆ ప్రాంతమంతా ప్రశాంతంగా ఉంది. శంఖుడు ఆ సరస్సులో స్నానం చేసి దేవుడికి పండ్లను నైవేద్యంగా పెట్టి తాను తిని కొన్నిటిని కిరాతుడికి కూడా ఇచ్చాడు. ఆ తర్వాత కిరాతుడిని చూసి, నాయనా, వైశాఖమాస ధర్మాలు చాలా సులభమైనవి, కాని గొప్ప ఫలితాలను ఇస్తాయి. నీకు ఏ విషయం గురించి తెలుసుకోవాలని ఉందో అడుగు అని అన్నాడు. అప్పుడు కిరాతుడు తనకు ఈ అజ్ఞానంతో కూడిన బోయజన్మ ఎందుకు వచ్చిందో చెప్పమని కోరగా శంఖుడు కాసేపు ధ్యానం చేసి అతని పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరించడం మొదలుపెట్టాడు. పూర్వజన్మలో నీవు శాకల నగరంలో నివసించే స్తంభుడు అనే బ్రాహ్మణుడివి. నీ భార్య కాంతిమతి ఎంతో పతివ్రత, గొప్ప గుణవతి. కాని నీవు ఒక వేశ్య వ్యామోహంలో పడి నీ ఆచారాలను వదిలేసి నీచంగా బతికావు. నీ భార్య నీకు, నీ ఇష్టమైన ఆ వేశ్యకు కూడా ఎంతో ఓర్పుతో సేవలు చేసేది. ఒకరోజు నీవు తినకూడని ఆహారాన్ని తిని అనారోగ్యం పాలయ్యావు. నీ దగ్గర డబ్బు లేకపోవడంతో ఆ వేశ్య నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. కాని నీ భార్య మాత్రం నిన్ను కంటికి రెప్పలా చూసుకుంది. నీవు పశ్చాత్తాపం చెందినా చనిపోయే సమయంలో నీ సేవలు చేసిన భార్యను కాకుండా నిన్ను వదిలేసిన వేశ్యను తలుచుకుంటూ ప్రాణాలు విడిచావు. అయితే నీవు చనిపోయే ముందు నీ భార్య ఒక మంచి పని చేసింది. మీ ఇంటికి దేవలుడు అనే మహర్షి వస్తే నీకు ధర్మకార్యాల మీద ఆసక్తి లేదని తెలిసి ఆయనను ఒక వైద్యుడని అబద్ధం చెప్పి నీచేత ఆయనకు పానకం ఇప్పించి పాదాలు కడిగించింది. నీవు ఆ మహర్షిని వైద్యుడనుకొని సేవ చేసినా అది వైశాఖ మాసంలో జరగడం వల్ల నీకు ఈ జన్మలో ఒక మహాత్ముడిని కలిసి జ్ఞానాన్ని పొందే అదృష్టం కలిగింది. నీ భార్య మాత్రం నీతో పాటు సహగమనం చేసి వైశాఖ మాసంలో మునిని సేవించిన పుణ్యం వలన నేరుగా విష్ణులోకానికి వెళ్ళిపోయింది. నీవు మరణించేటప్పుడు వేశ్యను తలుచుకోవడం వల్ల ఈ కిరాత జన్మ వచ్చిందని, కాని ఆనాడు మునిని సేవించడం వల్ల నీకు ఇప్పుడు ఈ మంచి బుద్ధి కలిగిందని శంఖుడు వివరించాడు. ఇదంతా తన వైశాఖ వ్రత మహిమ వల్లే తెలిసిందని చెబుతూ ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే అడగమని శంఖుడు ఆ కిరాతుడితో అన్నాడు. ఈ కథను నారద మహర్షి అంబరీషుడికి వినిపించాడు. వైశాఖ పురాణం 23వ అధ్యాయం సంపూర్ణం. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. మిగిలిన అధ్యాయాలను కూడా చూడాలి అనుకుంటే మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ అమూల్యమైన సలహాలను, సూచనలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఇంకేదైనా పురాణాన్ని కానీ స్తోత్రాన్ని కానీ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. తిరిగి రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.